అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత వివిధ వర్గాల ప్రజలు, కార్పొరేట్లు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గాని, రైతులు, ఇక ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా అందరి చూపు నిర్మలా సీతారామన్ వైపే. ఎందుకంటే నేడే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి. సంస్కరణల కోసం ఎదురు చూస్తున్న కార్పొరేట్లు, ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపులపై, ఉద్యోగుల వేతన జీవుల ఆశలు, ధరల తగ్గుదలపై మధ్యతరగతి ఎదురుచూపులు, ఇక పథకాల కొనసాగింపుపై కొత్త ప్రకటనలపై ఆసక్తి, బడ్జెట్‌లో మోడీ మార్క్ ఉంటుందా అంటూ ఇక్కడ వివిధ వర్గాల ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి, తర్వాత వారికి ఇన్‌కమ్ టాక్స్ సంబంధించి గాని తగ్గింపులు ఏమైనా ఉంటాయనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఐసీడీఎస్ శాఖ, మరి మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కేంద్ర బడ్జెట్‌లో వారికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారి న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించే విధంగా నిధులు కేటాయింపులు ఎక్కువగా చేస్తారా, చేయరా అని చెప్పేసి, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కూడా వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వివరాలకెళ్దాం. బడ్జెట్‌పై కోటి ఆశలు, పేద మధ్యతరగతి వర్గాలపై వరాలు కురిసేనా? వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోడీ సర్కార్ పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుంది. మరి ఈ 2025 బడ్జెట్‌లో ఏమైనా కొత్త పథకాలను అమలు చేస్తారా? దేశంలోని పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం ద్వారా 50 కోట్ల మంది పైగా లబ్ధి పొందుతున్నారు. తర్వాత 70 ఏళ్ల పైబడిన వృద్ధులందరికీ దీన్ని విస్తరించారు కనుక దీనికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక సౌర విద్యుత్తుని ప్రోత్సహిస్తున్న కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈ సబ్సిడీలు కూడా పెంచాలని చెప్పేసి, సబ్సిడీలు పెంచడానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా భారతదేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన కేంద్రం రెండో విడతలో కూడా హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో, అంటే అందరికీ ఇండ్ల పేరుతో సాయం చేయనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకం కింద ఇక పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 2.30 లక్షల కోట్లయితే ఖర్చు చేయనుంది. ఇక హామీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన ముద్రా పథకం, మరి దీని కింద తరుణ్ కింద 10 లక్షల రుణ పరిమితిని 20 లక్షలకు పెంచారు. ఈసారి మరి ముద్రా లోన్‌కు సంబంధించి ఇంకా ఎక్కువ మొత్తంలో లోన్లు ఇచ్చే విధంగా కేటాయింపులు జరపాలని కోరుకుంటున్నారు. ఇక ఉచిత ఆహార ధాన్యాలు కూడా గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు నెలకు 5 కేజీల బియ్యం, గోధుమలు అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించిన కేంద్రం దానికి నిధులు కేటాయించాలని కూడా కోరుకుంటున్నారు. ఇక రైతు కుటుంబాలకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 3 విడతల్లో వేస్తారు. ఈసారి ఆర్థిక సాయం 10,000కు పెంచే అవకాశం ఉన్నట్లు దాని నిధులు కేటాయించాలని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఆశలు రేపుతున్న మోడీ వ్యాఖ్యలు, ప్రధానమంత్రి మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో ఆశలైతే రేపొందిస్తున్నాయి. పేద మధ్యతరగతి, తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తారని అంచనాలైతే వస్తున్నాయి. పేదలు, మధ్యతరగతిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలని ప్రధాని పేర్కొనడం ద్వారా సంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఇక ప్రతి ఏటా బడ్జెట్ సమయంలో ఆదాయ పన్ను ఊరట కల్పిస్తారంటూ మరి వేతన జీవులు, ఇటు ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తుంటారు. మరి కాబట్టి ఈసారి ఏమైనా మార్పులు ఉంటాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊరట లభించేలా కీలక నిర్ణయాలు, కీలక ప్రకటనలు ఉండాలని చెప్పేసి, హౌసింగ్ రంగానికి సంబంధించి పన్ను మినహాయింపుతో పాటు రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న వేళ మరి బడ్జెట్‌పై అయితే ఆసక్తి నెలకొన్నది. ఇక జీఎస్టీ మినహాయింపు, పెద్ద పెద్ద నగరాల్లో జీఎస్టీ వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. ఎవరైనా 50 లక్షలకు ఒక ప్లాట్ కొనుగోలు చేస్తే దాదాపు 9 లక్షల వరకు జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. అందుకే జీఎస్టీని మినహాయిస్తే వారికి పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ల మీద కూడా జీఎస్టీ రద్దు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటివరకు గృహ రుణాలపై, హోమ్ లోన్లపై 2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నారు. కానీ అది పాత పన్ను విధానంలో 70-75% మంది చెల్లింపుదారులు కొత్త పన్ను విధానానికి మారారు. కాబట్టి ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. కాబట్టి వడ్డీ మినహాయింపు, వడ్డీ రాయితీని కొత్త ట్యాక్స్ విధానంలో కూడా ఇవ్వాలని చెప్పేసి, అంటే హోమ్ లోన్‌కి సంబంధించి వడ్డీ రాయితీని ఈ కొత్త ట్యాక్స్ విధానంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక గృహ రుణ వడ్డీలో తగ్గింపు, కొనుగోలుదారులకు మద్దతు లభిస్తుంది. అలాగే గృహ రుణ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచి మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్‌లో ఆ విధంగా స్మార్ట్ సిటీ మిషన్ టైర్‌ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించాలని కోరారు. ఇక ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పుల కోసం వేతన జీవులు, ఉద్యోగ వర్గాలైతే ఎదురు చూస్తున్నాయి. అల్పాదాయ వర్గాల వారికి పన్ను మినహాయింపు పరిమితి సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. పరిశ్రమల సమాఖ్య కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ పన్ను విధానాన్ని తగ్గించాలని సూచించింది. 6 నుంచి 3 స్లాబులకు కుదించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు 30% ఉండగా దీన్ని 25%కి తగ్గిస్తారని వార్తలు. 7 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుండగా దీన్ని 10 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ వర్తించేలా బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కోరుకుంటున్నారు. ఇక టీడీఎస్, టీసీఎస్ నిబంధనలు కూడా సరళీకరించాలని చెప్పేసి కోరుతున్నారు. తర్వాత వేతన జీవులు ముఖ్యంగా ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు,
ఆశా కార్యకర్తలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గానీ, తర్వాత హాస్టల్స్, అంగన్వాడీల్లో మెను బిల్లులు పెంచడం గానీ, అంగన్వాడీలకు ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్, తర్వాత మినీ మెయిన్‌గా చేయడం, ఈ విధంగా అనేక సమస్యలతో ఉన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంగన్వాడీ వ్యవస్థ కాబట్టి బేస్ లెవెల్‌లో చిన్నారులకి మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్ అందించే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక మధ్య తరగతి వారికి, పేదవారికి ఆహ్, కు అందరికీ ఇల్లు కట్టించేలా బడ్జెట్‌లో నిర్ణయం ఉండాలి. ఉద్యోగులకు ఇన్‌కమ్ టాక్స్ తగ్గించాలి. జీఎస్టీ మినహాయించాలి. ఇన్సూరెన్స్‌లపై కూడా జీఎస్టీ తీసేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక బడ్జెట్ మేడంనైతే అందరూ కోరుకునేది పేద, మధ్య తరగతి ఉద్యోగులు, వేతనజీవుల్ని ఆదుకోవాలి. ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీలకే సహాయం చేసే విధంగా ఉండకూడదు. కార్పొరేట్ కంపెనీలకి లక్షలాది కోట్ల సబ్సిడీలు, ఇన్‌కమ్ టాక్స్‌లు రద్దు చేయడం, వారికి భూములు దారాదత్తం చేయడం చేస్తున్నారు. కంపెనీలకు మాత్రం లక్షల కోట్లలో లాభాలొస్తున్నాయి. ఆ రేషియోలో ఉద్యోగుల జీతాలు కూడా పెరగడం లేదు. ఇక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ పద్ధతి కూడా స్వస్తి పలికి అందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగానే కొనసాగించాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఈ విధంగా బడ్జెట్‌లో ఈ నేడు ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగేలా నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి మోడీ గారు చూస్తారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కూడా భారీ ఎత్తున నిధులు కేటాయింపులు జరపాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.